హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ చేయబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక గుడ్లు కొట్టి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే గుడ్డులో ఉన్న పోషకాలు ఏవి పోకుండా ఉంటాయి. గుడ్డుని ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. అవి వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గుడ్డు వేగిన తర్వాత దాన్ని తీసి ప్లేట్లో వేసుకోవాలి. మళ్ళీ కడాయిలో ఒక చెంచాడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చిన్నగా తురుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలో పచ్చివాసన అంతా పోయాక అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ అల్లం పేస్ట్ బాగా వేగాక ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం అందులో వేసుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు, ఒక చెంచాడు కారం, ఒక చెంచాడు గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అవి కలిసేలాగా అన్నం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ అందులో కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు ఉంచిన తర్వాత చివరగా కొత్తిమీర తురుము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్టీ ఎగ్ రైస్ రెడీ. ఇందులో వాడిన ఆయిల్ గానుగ ఆయిల్, ఎగ్లో ఉండే ప్రోటీను, ఇవి రెండు హెల్త్కి చాలా మంచిది. ఎగ్ రైస్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, అది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.